హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఏప్రిల్ 30 మరియు మే 1వ తేదీన థియేటర్ మరియు ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ ఏంటనేది చూద్దాము. సో మన ఛానల్లో మూవీస్ అప్డేట్స్, అలాగే ఓటీటీ మూవీస్ అప్డేట్స్, మూవీ న్యూస్ అయితే కనుక పోస్ట్ చేస్తూ ఉంటాను. అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ మే నెలలో థియేటర్లో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయనేది కూడా ఒక ఫుల్ వీడియో అయితే చేశాను, అది కూడా అయితే చూసేయండి. అలాగే ఈ లిస్ట్లో మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారనేది కూడా కింద కామెంట్లు అయితే కనుక తెలియజేయండి. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని అయితే కనుక హైప్ ఇవ్వండి, దాని ద్వారా వీడియో ఎక్కువ మందికి అయితే చేరుతుంది. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏప్రిల్ 30వ తేదీ అలాగే మే 1వ తేదీన థియేటర్ మరియు ఓటీటీలో ఏ మూవీస్ విడుదలవుతున్నాయనేది చూద్దాం. అందులో లిస్టులో మొదటి మూవీ ధనుష్ నటించిన కారా. ఇది ఏప్రిల్ 30న థియేటర్లో విడుదలవుతోంది. ఇక రెండో మూవీ కేడీ ది డెవిల్, ధ్రువ సర్జా నటించిన మూవీ. ఇది తెలుగు డబ్బుడు కన్నడ మూవీ. ఇది కూడా ఏప్రిల్ 30న అయితే కనుక థియేటర్లో విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ పేట్రియాట్. ఇది తెలుగు డబ్బుడు మలయాళం మూవీ. మమ్ముట్టి, మోహన్ లాల్, ఫాహిద్ ఫజల్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ. ఇది మే 1వ తేదీన థియేటర్లో అయితే కనుక విడుదలవుతోంది. ఇక తర్వాత మూవీ గాయపడ్డ సింహము. డైరెక్టర్ తరుణ్ భాస్కర్, మానసా చౌదరి, ఫారియా అబ్దుల్లా, జేడి చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన మూవీ. ఇది మే 1వ తేదీన థియేటర్లో విడుదలవుతోంది. ఇక తర్వాత మూవీ జెట్లీ, కమీడియన్ సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ. ఇది కూడా మే 1వ తేదీన థియేటర్లో విడుదలవుతోంది. ఇక తర్వాత మూవీ ఒకరోజు, సాయి పల్లవి నటించిన మూవీ. ఇది మే 1న థియేటర్లో అయితే విడుదలవుతుంది. సో ఇవి థియేటర్లో విడుదలయ్యే మూవీస్. ఇక ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ ఏంటనేది చూద్దాము. సో లిస్ట్లో మొదటిది వెబ్ సిరీస్ బ్యాచ్మేట్స్. ఇది హాట్స్టార్లో 30వ తేదీ నుంచి అయితే కనుక స్ట్రీమింగ్కి అయితే రానుంది. ఇక తర్వాత మూవీ బైకరు. ఇది నెట్ఫ్లిక్స్లో మే 1వ తేదీన అయితే కనుక స్ట్రీమింగ్కి అయితే రానుంది. ఇక తర్వాత మూవీ రాకాసా. ఇది కూడా నెట్ఫ్లిక్స్లో మే 1 నుంచి స్ట్రీమింగ్కి అయితే రానుంది. ఇక తర్వాత వెబ్ సిరీస్ గ్లోరీ. ఇది నెట్ఫ్లిక్స్లో 1వ తేదీ నుంచి అయితే కనుక స్ట్రీమింగ్కి అయితే రానుంది. ఇక తర్వాత మూవీ లీడరు. ఇది కూడా మే 1వ తేదీన ప్రైమ్ వీడియోలో అయితే కనుక రానుంది. సో ఇది ఇంకా కన్ఫామ్ అయితే కాలేదన్నమాట, సో ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇక తర్వాత మూవీ కేరళ స్టోరీ 2. ఇది కూడా మే 1న G5లో అయితే కనుక స్ట్రీమింగ్కి రానుంది. ఇక తర్వాత మూవీ ఆడు 3. ఇది తెలుగు డబ్బుడు మలయాళం మూవీ. ఇది కూడా మే 1న G5లో అయితే కనుక స్ట్రీమింగ్కి రానుంది. సో ఇవి అనమాట ఓవరాల్గా మనకు మే 1వ తేదీ అలాగే ఏప్రిల్ 30వ తేదీ స్ట్రీమింగ్కి వచ్చే మూవీస్, అలాగే థియేటర్లో విడుదలవుతున్న మూవీస్. సో ఇందులో మీరు ఏ మూవీ చూడాలనుకుంటున్నారనేది కింద కామెంట్లు అయితే తెలియజేయండి.